చూస్తున్నాం. అగ్రరాజ్యం అమెరికాలోని అలాస్కా సముద్ర తీరం భారీ భూకంపం కారణంగా వణికిపోయింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 7.3గా నమోదైనట్టుగా యుఎస్ జియోలాజికల్ సర్వే గుర్తించింది. అలాగే సునామీ హెచ్చరికలు సైతం జారీ చేసింది. దీంతో అధికారులు అప్రమత్తమవుతున్నారు. ఇరవై కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. శాండ్ పాయింట్ సిటీకి 87 కిలోమీటర్ల దూరంలో దీని ఏపీ సెంటర్ ఉన్నట్లుగా అధికారులు తెలిపారు. అయితే ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు వెల్లడి కాలేదు. ముందు జాగ్రత్తగా పౌరులు సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని అధికారులు సూచనలు జారీ చేశారు. మరోవైపు యుఎస్ జియోలాజికల్ సర్వే సునామీ హెచ్చరికలు జారీ చేసింది. దక్షిణ అలాస్కా పెనిన్సులా ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. గంట తర్వాత హెచ్చరికలను విరమించుకున్నారు. భూకంపాలు తరచుగా వచ్చే పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలో అలాస్కా ఉంది. 1964 ఉత్తర అమెరికా ప్రాంతంలో 9.2 తీవ్రతతో భూకంపం వచ్చింది. దీంతో 250 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇక 2023లో కూడా అలాస్కాలో భూమి కంపించింది. అప్పుడు 7.2 తీవ్రతతో భూమి కంపించడంతో భారీ ఆస్తి నష్టం జరిగింది.